హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. ఈ 3 రోజులు షాపులు బంద్. ఏపీలో ఉన్న మందుబాబులకు మీకు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఒక 3 days వైన్ షాప్ క్లోజ్ ఉన్నాయంటే అసలు ఏంటో చూద్దాం. ఏపీ ఎన్నికల్లో లోక్సభ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనున్న సంగతి తెలిసిందే. ఫోర్త్న కౌంటింగ్ ఉంది కదండి లోక్సభ అసెంబ్లీ. ఈ క్రమంలో 3 రోజుల పాటు మద్యం షాపులు మూసివేయాలని నిర్ణయించారు. సో 3 days మద్యం షాపులు బంద్ అంట ఆంధ్ర రాష్ట్రంలో. జూన్ 3 నుంచి 5 వరకు మద్యం షాపులను మూసివేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. జూన్ 3 నుంచి 5 వరకు మద్యం షాపులు పూర్తిగా బంద్ అంట ఆంధ్ర రాష్ట్రంలో. డీజీపీ గారు తెలిపారు. మీరు జూన్ 3 నుంచి 5 వరకు అంటారు కదా, ఈ మందు బాబులు ముందుగానే రెడీగా స్టాక్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళకుంటాయి. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేస్తామని తెలిపారు. అవసరమైన చోట అదనపు బలగాలు మోహరిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రతతో ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఏపీలో మందుబాబులకు షాక్. 3 రోజులు షాపులు బంద్ ఆదేశించిన ఏపీ డీజీపీ హరీష్ గుప్తా. ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. 3 రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. ఈ 3 రోజులు మద్యం అమ్మకాలు ఉండవని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. 3, 4, 5 మద్యం అమ్మకాలు సేల్స్ ఉండవని హరీష్ కుమార్ గుప్తా గారు తెలిపారు. అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు పంపినట్లు తెలిపారు. జూన్ 4న కౌంటింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని హరీష్ కుమార్ తెలిపారు. 3 అంచెల భద్రత కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఉంటాయని హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని రాష్ట్ర వ్యాప్తంగా హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని సూచించారు. అంతేకాదు, సోషల్ మీడియాలో జరిగే ప్రచారం, వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తానికి ఏంటంటే డీజీపీ గారు ఒక నివేదిక ఇచ్చారు. ఏంటంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిన, ఏమన్నా ఫాల్స్ ఇల్లిగేషన్స్ చేసిన, అవాంఛనీయ సంఘటనలు జరిగిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ రోజు కౌంటింగ్ డే నాడు జూన్ 4న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఓట్లు లెక్కిస్తారు. ఈ కారణంగానే మద్యం షాపులను మూసివేస్తున్నారు. ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ముందు రోజు నుంచి కౌంటింగ్ ముగిసిన మరుసటి రోజు వరకు మద్యం అమ్మకాలు నిషేధించారు. అంతేకాదు, ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, సంబరాలకు కూడా అనుమతి లేదని, బాణా సంచా వంటివి కాల్చడానికి వీల్లేదని పోలీసులు ఇప్పటికే తెలిపారు. కౌంటింగ్ సమయంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నామని, కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ ఉంటుందని తెలిపారు. 144 సెక్షన్ ఏపీలో ఉంటుందంటండి. అందున కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత ఉంటుందని, ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరిస్తున్నారు. కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతారా, నిజంగా చేస్తారా మనం చూడాలి. ఏపీ ఎన్నికల పోలింగ్ రోజు మరుసటి రోజు పల్నాడు జిల్లా, అనంతపురం జిల్లా, తిరుపతి జిల్లాలో జరిగిన ఘటనలో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఇప్పటికే సీన్ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తుంది. అలాగే అవసరమైన చోట అదనపు బలగాలు మోహరించారు. అంతేకాదు, కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా ఉంచారు. ఎక్కడైతే వీక్ జోన్స్ ఉంటాయో ఆ జోన్స్ మీద బాగా ఫోకస్ చేశారంట వీళ్ళు. అలాగే కేంద్రం నుంచి అదనపు బలగాలను రాష్ట్రానికి తీసుకొచ్చారు. జూన్ 15 వరకు నిఘా కొనసాగించాలని కేంద్ర ఇంటెలిజెన్స్ అలర్ట్ తో ఎన్నికల సంఘం, పోలీసులు జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు భయంకరంగా అలర్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే ఛాన్స్ ఉందంట. సో మొత్తానికి ఏంటంటే ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. జూన్ 3, 4, 5 3 days సంపూర్ణంగా మద్యం బంద్ ఆంధ్ర రాష్ట్రంలో కౌంటింగ్ సందర్భంగా. సో ఆ 3 days అని మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈసారి కేంద్ర బలగాలు మోహరింపు సెక్షన్స్ కఠినంగా 144 సెక్షన్ పెడుతున్నారంట. భయంకరంగా డీజీపీ గారు ఆర్డర్ ఇచ్చారు. సో ఇది ఒక మీకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. చూద్దాం జూన్ 4 తర్వాత ప్రభుత్వం ఎలా ఏర్పడుతుందో, ఎవరు వస్తారో ఏంటో మనకు తెలియాలంటే వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ దెన్ జూన్ 4. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్.